ARTV తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కసరత్తు మొదలుపెట్టామని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు. గుణదలలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బూత్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు నిర్వహించాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. ఓటర్ల వెరిఫికేషన్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, వైకాపా నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. చివరకు తమ పార్టీకి ఓటు వేసేవారిని గుర్తించి ఏదో ఒక రకంగా వారి ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఈ నీచమైన రాజకీయాలను తిప్పికొట్టేందుకు క్షేత్రస్థాయిలో ఏజెంట్లు బలంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే బూత్ స్థాయి నుంచి గారా పార్టీని బలోపేతం చేసే విధంగా, అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు జరిగినా ఆ ఒక ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, బూత్ లెవెల్ నుంచి బూత్ ఏజెంట్ బలంగా ఉండేందుకు సంబంధించి ఈరోజు నియోజకవర్గాల వారీగా అదేవిధంగా జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పని గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోయిన వారంలో ఎన్టీఆర్ జిల్లా బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గారు వచ్చి ఆ ఒక ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పుడు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ గా చేయాల్సిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు పార్టీ తరఫున ఆ ఒక ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్ని గారు రూపొందించుకోవడం జరుగుతుంది. దీనికి బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు వచ్చి బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క కర్తవ్యాలు కానివ్వండి, వాళ్ళు చేసే విధానం అన్ని గారా వివరిస్తాం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మేర, కార్యకర్తల మేర ఈరోజు వాళ్ళు దాడులు చేస్తూనే కాదు, చివరికి ఎంతగా దిగజారిపోతున్నారంటే ఎవరైతే ఓటు వేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఓటు గారా ఏదో ఒక రకంగా తీసేయాలన్న ఒక ఉద్దేశం, నీచమైన రాజకీయాలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తాను. ఈరోజు వాళ్ళంతా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా కింద స్థాయి నుంచి గారు బలంగా ఉండేందుకు మేము ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఆ ఒక బూత్ లెవెల్ ఏజెంట్స్ తోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజానికానికి వివరిస్తానికి, ఇంకా కిందకు తీసుకువెళ్ళడానికి వీళ్ళ ఒక సహకారంతో ముందుకు వెళ్తాం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో. దీని తర్వాత మండల స్థాయిలో కూడా మేము ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ అన్ని గారు ఏర్పాటు చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తమే మా లక్ష్యంగా అందరి గారు ముందుకు వెళ్తాం జరుగుతుంది. కానివ్వండి, లేకపోతే అదేవిధంగా చెన్నైలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, మనం అన్ని గారు చూసాం. ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు అంటే ఎవరైతే ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ ఓట్లుగా తొలగిస్తాం. దాదాపుగా బెంగాల్లో 1,20,00,000 ఓట్లు తొలగించారు. అదేవిధంగా చెన్నైలో దాదాపుగా 80 నుంచి 1,00,00,000 ఓట్లుగా తొలగించడం జరిగింది. బీహార్లో మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ కొంచెం నీచ రాజకీయాలు, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే ఆ ఒక నాయకుల రాజకీయాలు ఇంకా నీచంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ గారా అలాంటి రాజకీయాలు చేస్తారని మేము అప్రమత్తంగా ఉండి మా నాయకులందరం గారా ముందే అందరిని ఎలక్ట్ చేసుకుని వాళ్ళందరితో గారా ఈ ఒక కింద స్థాయి నుంచి బలంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం.